అంటే నార్మల్‌గా మీరు మ్యారేజ్ అయిన తర్వాత సినిమాలు రాక ఆ! ఆర్థికంగా ఇబ్బంది పడ్డ రోజులు పడి రోజులు కూడా ఉన్నాయండి. అవునా? అంటే మాకొకసారి ఏమైందంటే మా పెద్ద పాప పుట్టిన తర్వాత అనుకుంటాను. ఎందుకో ఏదో కారణాల వల్ల ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ ఉంటాయి. నాకు రీజన్స్ నిజంగానే తెలీదు కానీ, ఏదో కారణాల వల్ల ఒకేసారి 8 సినిమాల్లో హీరోగా బుక్ అయిన అతన్ని తీయించేశారండి. అబ్బా! అదొక పీరియడ్ టైం గుర్తులేదు నాకు. అంటే ఈయన చంద్రమోహన్ ఉన్నాడని చెప్పి చంద్రకళ ఒప్పుకుంది. అలా చాలామంది హీరోయిన్స్ ఒప్పుకున్నారు. అప్పట్లో ఉండే హీరోయిన్స్. ఈయన హీరో మీకు తెలుసు కదా! ఈయన గేట్‌వే ఆఫ్ హీరోయిజం. ఈయన యాక్ట్ చేస్తే పైకొస్తారని చెప్పి అందరూ చంద్రమోహన్ గారి పక్కన క్యారెక్టర్ అంటే హీరోయిన్స్ ఒప్పుకునేవాళ్ళు. పాపం అలా అందరూ ఒప్పుకున్న తర్వాత ఏంటి సెట్‌లోకి వెళ్తే ఎవరో ఉన్నారేంటి అని ఫోన్ చేశారు. అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ లోపల 8 సినిమాలు. అసలు ఆ టైంలో చంద్రమోహన్ గారికి వచ్చిన డిప్రెషను, యాంగర్, ఈజ్ ఎ వెరీ యాంగ్రీ పర్సన్ యాక్చువల్లీ. చాలా కోపిస్ట్రీ. చాలా ఇంపేషెంట్‌గా. అంటే ఆయనకి ఏదైనా ఇరిటేషన్ వచ్చేస్తే అలా ఉండేదన్నమాట. ఆ టైంలో నేను ఒక వైఫ్‌గా ఒక రకంగా నా పెంపకమో ఏదో నాకు తెలీదు కానీ దట్ వాస్ ద టైమ్. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆయన్ని మళ్ళీ మనిషిని చేసుకోవడానికి పర్వాలేదండి మనకేం అవ్వదు అనేది చెప్తున్నాం కానీ వెనకాల ఏముందని, పర్వాలేదండి ఏమవుదని చెప్తున్నాం కానీ ఆయనకి తెలీదా? నమ్మాలి, ఆ టైంలో నమ్మాలంటే ఎంత కష్టం. ఒకటే పాప, అప్పుడు పెద్ద పాప ఒకటే ఉంది. సో అసలు మెడ్రాస్లో సంసారం, అసలు సినిమాలు అలా తీసేసుకుంటూ పోతే నా బతుకేమైపోతుంది అన్న భయం ఉంటుంది కదా, టెన్షన్. పైగా ఆ ఉద్యోగం కూడా వదిలేశారు అప్పుడు. యాక్చువల్గా అగ్రికల్చరల్ బీఎస్సీ అయిపోగానే ఈ హ్యాడ్ ఎ గుడ్ జాబ్. అలాంటి జాబ్ని బిఎన్ రెడ్డి గారు రంగుల రాట్నం కోసమని ఆయన లాంగ్ లీవ్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లాంగ్ లీవ్ పెట్టించి 2 ఏళ్ళు నా పెళ్ళైన తర్వాత జాబ్ వదిలేరు. ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పుడు లాంగ్ లీవ్ ఇప్పించారనమాట. సో సాలరీ రాదు కానీ బట్ జాబ్ పోదు, ఎందుకంటే ఈ రంగుల రత్నం సినిమా ఫినిష్ చేయడం కోసం. అలాంటిది ఆ జాబ్ లేదు అసలు. వీళ్ళు మళ్ళీ ఇలా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఏ జాబ్కి వెళ్ళలేరు కదండి. మీకు తెలుసు కదా, ఇప్పుడు పిల్లలు చూస్తే నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 4-5 సార్లు మేకప్ వేసుకుని సినిమాలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి మామూలుగా హాయిగా ఏ బ్యాంకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉండదండి. సెలబ్రిటీ అయిన తర్వాత వీళ్ళకి కూడా ఒక సైకి డెవలప్ అవుతుంది. ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అని. అక్కడి నుంచి వెనక్కి రావడం కూడా చాలా కష్టం. అలాంటప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు కొత్త పిల్లలు హీరోలు బ్రహ్మాండంగా వస్తుంటారు, వాళ్ళు ఎంత బాగా చేస్తారు కూడా. అప్పుడు అనుకుంటుంటాను అనమాట, మళ్ళీ ఒక 4 సినిమాలు 5 సినిమాల తర్వాత కనబడరు. మాకు ఏం చేస్తారు, ఏదైనా చేయాలి కదా, చేయాలంటే కూడా ఈ సెలబ్రిటీ స్టేటస్ అడ్డం వస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితి మేము కూడా అనుభవించాం అనమాట ఒక టైం. అప్పుడు ఈ బ్లాక్ మళ్ళీ ఎలా క్లియర్ అయిందండి? ఈ బ్లాక్ మళ్ళీ తర్వాత ఏదో మళ్ళీ చిన్న చిన్న సినిమాలు ఏవో వచ్చాయి. మళ్ళీ కారణాలు ఏమైనా తెలిసాయి మీకు తర్వాత 8 సినిమాల్లో? తెలీదండి, ఏదో ఉంటాయి ప్రొడ్యూసర్లకి ప్రాబ్లం, ఇక్కడ ఏదో ఉంటాయి, మనకి తెలీదు. అంటే చంద్రమోహన్ గారు వాజ్ వెరీ అకామిడేటివ్ టు ప్రొడ్యూసర్స్. ఈయన వల్ల ప్రాబ్లం లేదు కానీ ఏదో సంథింగ్ హ్యాపెన్. ఆ టైం మన టైం కూడా బాగుండకపోయి ఉండొచ్చు, కాసేపు అనుకోవాలి అలా. మీ జాతకం లేదు, ఒక రకంగా పాపం. అందుకనే బికాజ్ ఎప్పుడో అది కూడా ఉంటుందండి, ఆ ఫ్లో ఆఫ్ ఇది మాకు కావాల్సింది ఏది తక్కువ జరగలేదు, ఎక్కువ లేదు, తక్కువ అది బికాస్ ఆఫ్ ఆయన వల్ల. ఆయన డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అది మటుకు. మా ఎస్పీ శైలజ వాళ్ళందరూ నాకు చాలా దగ్గర అనమాట. అంటే ప్రతి దానిలో నువ్వు ఆదర్శం ఒప్పుకుంటాం, కానీ ఫైనాన్షియల్ది వస్తే అంకుల్ ఫోటో పెట్టుకుంటాం, ఆయన దగ్గరే మేము నేర్చుకుని పైకి వచ్చాం అందరం అని చెప్పేది అమ్మాయి. అలా ఆయనని అలా ఆదర్శంగా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎప్పుడు మా మేకప్ మెన్లు, మా దగ్గర కాస్ట్యూమర్స్ అందరూ కూడా ఆయన డిసిప్లిన్లో చాలా ఇళ్ళు కొనుక్కుని వాకిళ్ళు కొనుక్కుని ఎలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు, వాళ్ళకి హెల్ప్ చేసేవారు, తర్వాత వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. కానీ ముందు నువ్వు స్థలం కొనుక్కుంటున్నావు, ముందు డబ్బులు లేవండి, ఇప్పుడు ఏం చేయాలంటే ముందు నేను ఇస్తా, ముందు నువ్వు కొనేసుకో ఫస్ట్, తర్వాత చూద్దాం అనేవారు. అలా ఎంతమందికి చేశారో ఆయన.
వెరీ నైస్. అంటే బాగా డెవలప్ చేశారండి ఆస్తులు అన్ని తర్వాత రోజుల్లో. డెవలప్ చేసుకున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నా చేతికి వచ్చిన తర్వాత అవన్నీ ఆలోచిస్తుంటే ఏం చేశారంటే హి వాజ్ నాట్ యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఫైనాన్షియల్ గైడ్. అది కనుకుంటే బాగుండేది. అండ్ ఇప్పుడు ఆహ్, ఇక్కడ ఏంటి ప్రగతి రిసార్ట్స్ అని ఉంది. అవును. ఆ స్థలం చంద్రమోహన్ గారిది. యాక్చువల్లీ కొన్నారు. ఓహ్! నా పేరు మీద కొన్నారు అది అప్పుడు. కొనగానే ఎవరో ఏదైనా వచ్చి ఎందుకండి ఇక్కడ ఇప్పుడు ఇదే అదే చెప్తున్నాను. ఈజ్ ఎ డైరెక్టర్స్ యాక్టర్. ఆయనతో ఎవరున్నా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్‌లో ఉండేవారు. లోన్ అయిపోతారు. ఆ! ఇప్పుడు ఎందుకండి ఇది ఇప్పుడు బ్రహ్మాండమైన లాభం వస్తుంది సార్. మళ్ళీ ఎవడు పట్టించుకుంటారో పట్టించుకోరో ఏదవుతుందో తెలీదు. గవర్నమెంట్లు మారిపోతూ ఉంటాయని ఏదైనా అన్నారనుకోండి అమ్మేసేవారు. అయ్యో! ఇప్పుడు ప్రగతి అందరూ చంద్రమోహన్ గారికి 300 కోట్లు 400 కోట్లు అనడానికి కారణం ఏంటంటే ఆయన కొన్న ఆస్తులు లెక్కేస్తున్నారు అనమాట. అవి ఉన్నాయా లేదా అని లేదు తెలియదు. చూడట్లే. ఇప్పుడు మేము ఒక తోట ఉండేది మాకు 14 ఎకరాల తోట. సరే అప్పుడేదో ఈ పాలిటిక్స్ దానిలో గందరగోళంలో ఈ డీఎంకే అన్నా డీఎంకే దీనిలో ఆ తోటలోకి వచ్చి వాళ్ళు ఏదో ఒక చిన్న ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగింది. దానివల్ల ఏమో ఈయన ఊళ్ళో ఉండేవారు కాదు. అది పోలీస్ కేసు ఏవైతే ఎవరు మేనేజ్ చేస్తారు? నేను మళ్ళీ బాలు గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి దానిలో అదేది గోలకుండా ఏదో చేశారు. ప్రతిసారి అక్కడ ఏమీ రావు. దానికి పెట్టుబడి ఎక్కువ. మన ఇంట్లోంచి పెట్టుబడి పెట్టాలి. అది ఆయనకి విపరీతం ప్రాణం ఆ తోట అంటే. ఎక్కడండి అది? అది మన మెడ్రాస్ దగ్గర పూనమల్ల ఎంత దాటిన తర్వాత పూనమల్లి హైవే. ఓకే. రోడ్డు అంటే సోహన్ బాబు పోరూరు 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 ఇటు కదా? అట్నే ఆల్వార్ తిరునగర్ అవన్నీ దాటిన అటు పక్క ఎక్కడ ఏఆర్ఎస్ గార్డెన్స్ ఉండేవి. అది పేరేదో మర్చిపోయాను నేను ఆ ప్లేస్. అక్కడ ఉండేదన్నమాట. సో తర్వాత ఎవరో ఒక ఎకరం ₹1,00,000 వస్తున్నాయని కానీ ఇచ్చేశారు. అమ్మేశారు ఆయన. ఆ 14 ఎకరాలు. అమ్మేసిన తర్వాత ఇవాళ ఒక్కొక్క ఎకరం కోటి. ఇప్పటికీ కూడా దాని పేరు నడిగర్ తోటం. ఇప్పటికీ నడిగర్ తోటం అంటే చంద్రమోహన్ గారి తోటం. బస్ స్టాప్ ఉంది నడిగర్ తోటం బస్ స్టాప్ అని. ఆ స్పాట్ కి అది ఇంకా మాదే అనుకున్నారు అనుకోండి. మీరు లెక్కేసుకోండి ఇంకా 14 కోట్లు అనమాట అదొకటి. ప్రగతి రిసార్ట్స్ ఒకటి చాలు. చాలు కదా. ఇప్పటికీ లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఎవరో మమ్మల్ని అదంతా మీదే కదా సార్ అని అంటుంటే నాకెంత నవ్వొచ్చింది అనమాట. అదే కదా మరి. అదే ఈ లెక్కలే చంద్రమోహన్ గారికి ఏంటంటే మెడ్రాస్ లో సగం అయిందే. అదే సగం సోహన్ బాబు గారిది సగం చంద్రమోహన్ గారిది అన్నట్టు మాట్లాడతారు. అంటే తప్పలేదు కదండి. ఇప్పుడు ఇవి విన్నంత వరకు బాగుంటాయి కదా. తప్పలేదు. అసలు చంద్రమోహన్ గారికి ఏం లేదంటే ఆర్థికంగా బాగా దెబ్బతినేసాడు అనుకోవడం కన్నా ఆయన బాగా ఆస్తి. అదే వాళ్ళ నోటి పుణ్యం అని ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నామండి. వాళ్ళు అనుకున్న దానిలో ఒక 20% 30% ఉన్నా చాలు. అదే కదా. ఎందుకంటే వీఆర్ సింపుల్ పర్సన్స్. ఎప్పుడు కూడా వీ డింట్ గో ఫర్ హైయెస్ట్ లగ్జరీ సార్. అది ఒక రకంగా చెప్పాలంటే భానుమతి గారు మాకు పెళ్ళయిన తర్వాత భోజనానికి పిలిచారండి మా ఇద్దరిని. పిలిచి బట్టలు పెట్టి నేతిగారులు పెట్టి ఆవిడ నేతిగారుల స్పెషలిస్టు. మనకి ఎక్కడ దొరకవు అంత అద్భుతమైన గారెలు. అలా చేయించేవారు ఆవిడ. చేయించి ఆ తర్వాత కూడా నన్ను వరలక్ష్మి వ్రతాలకి వాటికి పిలిచినప్పుడు ఎప్పుడు ఈ నేతిగారులు చాలా ఫేమస్ భానుమతి గారి దగ్గర. నేను కమలాకర్ కామేశ్వరరావు గారి వైఫ్ అందరం వెళ్ళేవాళ్ళం అనమాట దానికి. అలా వెళ్తే అప్పుడు ఆవిడ మమ్మల్ని భోజనం పెట్టి బట్టలు పెట్టిన తర్వాత నాకు చెప్పింది, నువ్వు ఒకటి నేర్చుకో, ఎప్పుడైనా సరే అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ని వదిలిపెట్టకు. నీకు మీ ఆయనకి డబ్బులు వస్తే నీకు రవ్వల నగలు కొనిపెడితే కొనుక్కో, పట్టుచీరలు కావాలంటే కొనుక్కో, అంతేకాని లైఫ్ని లగ్జరీ స్టేజ్కి తీసుకెళ్ళకు. అప్పటి నుంచి అది వచ్చిందంటే అది చాలామందికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, కానీ అక్కడి నుంచి దిగలేవు. అది టాక్సేషన్, యాక్చువల్లీ లగ్జరీ కాదు, బర్డెన్, టాక్సేషన్. అందుకని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అతను సింపుల్ పర్సన్, అతను అలాగే ఉంటాడు. నీకేమన్నా అటువంటి లక్షణాలు వస్తాయేమో అని నీకు వార్నింగ్ ఇస్తున్నానని చెప్పారు ఆవిడ నాకు. దానివల్ల అది ఎంత కరెక్ట్ అయిన మాట అంటే లైఫ్ లాంగ్ మాకు ఆ అప్పర్ మిడిల్ క్లాస్ లెవెల్లోనే ఉన్నామండి. ఎందుకంటే ఆయన సింపుల్ పర్సన్, ఆయనకి అసలు లేవు, నాకు లేవు. కాబట్టి ఇట్ వాజ్ బ్యాలెన్స్. సింపుల్గా బతకగలిగాం. ఇప్పటికీ మాకు అలాగే ఉంటాము, అలాగే హాయిగా ఉన్నాం ఒక రకంగా. దట్ హెల్ప్ ఏ లాట్, దట్ కైండ్ ఆఫ్ థింకింగ్. స్టేటస్లు పెంచేసుకోవాలి లేకపోతే అంటే పెంచుకోవడం తప్పలేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడు సంపాదన బట్టి కొంతమంది మారిపోతారు. మారిపోవడం అని కూడా కాదు, ఇష్టం ఉంటాయి కదండి. ఇప్పుడు ఒకప్పుడు మనం చూసిన ఎప్పుడు కళల్లో కూడా ఊహించలేని కారు మనం కొనగలం అన్నప్పుడు ఎందుకు కొనుక్కోడు? మనిషి హ్యాపీగా కొనుక్కుంటాడు. ఎటు వచ్చి దాన్ని మెయింటైన్ చేయగలగా అన్న ఇది కూడా ఉండాలి.
మీరు కార్ మీ ప్రోద్బల్ మీద కొన్నారా లేదు చంద్రబాబు లేదు, గారు? చంద్రమోహన్ గారు కార్లు అంటే ఇష్టం ఉండే, ఆయన ఏవో కొన్ని కొంటూనే ఉండేవారు. నాకు అసలు ఒకసారి జాతకం చూసి మా చిన్నప్పుడు ఎవరో ఒక అతను ఈ ఇంటికి వస్తారు కదా వీళ్ళు, ఎవరో వచ్చి చేయి చూసి అమ్మాయికి హస్బెండ్ 20 కార్లు ఏదో మారుస్తాడని చెప్పాడు అనమాట. చెప్తే మా నాన్న 20 కార్లు మార్చేయడం ఏమిటి అంటే, నన్ను ట్యాక్సీ డ్రైవర్ అయి ఉంటాడు నాన్న అని. కానీ నిజంగానే జోక్స్ కానీ పార్ట్. మీకు జాతకాలు చెప్పిన వాళ్ళు ఎవరో కరెక్ట్ గా చెప్పారండి. ఆయన కరెక్ట్ గా చెప్పాడు. ఆ? ఏమో మరి అది అందువల్ల ఏమైందంటే, అలాగే ఈయన కూడా చాలా కార్లు మార్చేవారు. ఉమ్. ఏదో ఒకటి కొనుక్కుంటుండేవారు. కానీ మళ్ళీ చాలా ఫస్ట్ హ్యాండ్స్ కార్స్ కొన్నవి తక్కువ, సెకండ్ హ్యాండ్ కార్లు ముచ్చట పడితే వాళ్ళ వెనకాల పడి ఆ కార్కి అక్కడికి పేమెంట్ తీసుకొచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. Okay. ఆయనకి ముచ్చట కలగాలి అంతే. దట్ ఈస్ వాట్ హీ వాస్. ఓకే. అంటే మీరు బాగా జీవితంలో చాలా సంచుయస్గా, అన్ని హ్యాపీగా, చాలా సమృద్ధిగా, మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు అనే సందర్భం మీకు వచ్చిందండి? వచ్చిందండి. ఎన్నాళ్ళైనా అలా టైట్ ఫిస్ట్? లేదు లేదండి, అది వచ్చింది ఒక Okay. రకంగా. అంటే ఒకటి మా వారు, మా నాన్నగారు నాకేదో ఇల్లేది ఇచ్చారు. దాని మీద ఏదో అప్పులు ఉంటాయని తీర్చేసి నిలబెట్టారు. అవి నిలబెట్టి తర్వాత దాన్ని అమ్మి తర్వాత ఫ్లాట్లు కొన్నారు. అందుకని నాకు పర్సనల్గా ఎప్పుడు ఇన్కమ్కి తక్కువ ఉండేది కాదు. నా ఫ్లాట్స్ మీద అద్దెలు ఇవన్నీ వస్తుండేవి. ఆయన నాకు ఇచ్చేది ఇంటి ఖర్చులు, వాటికి వీటికి పిల్లలకి ఏమైనా కావాలన్నా అలా ఇచ్చేవారు. కానీ ఎప్పుడు కూడా ఇదిగో ఇంట్లో డబ్బుంది, లాకర్లో డబ్బుంది, నువ్వు తీసి వాడేసుకో, లెక్క లేకుండా ఇది చేయకూడదు. ఆయన దగ్గర ఎంచి 8లో వేయాలి, వాళ్ళ నాన్నగారు నేర్పించారట. ఎంచి 8లో వేయాలని అదే ఆయన ప్రిన్సిపల్. అలా మా అందరికీ అలవాటు చేశారు. నేనేమో లెక్కలు రాసేదాన్ని కాదు. నాకు ఏదైనా ఇచ్చారా నన్ను అడగకూడదు మళ్ళీ, లేకపోతే ఇవ్వద్దు అనేదాన్ని. అందుకని ఇంకా ఆలోచించుకుని దీనికి ఎంత ఇచ్చితే నాకు నష్టం లేదో ఆలోచించుకుని అంతవరకే ఇచ్చేవారు. నా పని హైగానే ఉండేది, ఎందుకంటే లెక్కలు చెప్పమంటే నా వల్ల కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.